నమస్తే అందరికీ రోజు మనం కర్ణాటక స్టైల్లో వెజ్ పలావ్ అయితే తయారు చేయబోతున్నాను. నేను చూపించిన విధంగా ఒక్కసారి మీరు ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మీ దగ్గర ఉన్న వెజ్జెస్ని నేను చూపించిన విధంగా కట్ చేసి పెట్టుకోండి. మెయిన్గా బఠానీ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ నెయ్యి వేసుకొని బిర్యానీ మసాలా ప్యాకెట్ ఉంటుంది కదా హోల్సేల్ది, అవి అయితే వేసేసుకోండి. వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేయడం వల్ల స్మెల్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజ్జెస్ని ఇందులో వేయండి. వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్ పచ్చిమిర్చి వేసిన తర్వాత ఈ వెజ్జెస్ అనేవి వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక గ్లాసు బియ్యాన్ని తీసి నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ వెజ్జెస్ ఫ్రై అవుతుండగా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ వేసుకోండి, లేదంటే కల్లుప్పు వేసుకోండి, కొంచెం ఉప్పు, కారం, నెక్స్ట్ వెజ్ పలావ్ పౌడర్ ఉంటుంది అది వేసుకోండి. ఇలాగా ఈ మసాలా వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ పలావ్ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇప్పుడు కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకోండి. మీకు కావాలంటే పుదీనా కొత్తిమీర మిక్సీ పట్టు కూడా వేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా వేసాను. అలా వేయడం వల్ల కలర్ అనేది గ్రీన్గా వస్తుంది, లేదంటే నార్మల్గా ఉంటుంది. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో. ఇప్పుడు ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ అయితే తీసుకోండి. ఇప్పుడు వెసరు కూడా ఇందులో వేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించడమే. అంతే, ఎంతో టేస్టీ రుచికరమైన వెజ్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇది కర్ణాటక స్టైల్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్, లైక్, షేర్